నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. రాష్ట్రంలో సీట్ల పంపకాలకు సంబంధించి జనసేనకు సంబంధించి అలాగే టీడీపీకి సంబంధించి పొత్తులో భాగంగా మొదటి లిస్టు రిలీజ్ అయిన పరిస్థితి. దీంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వైనాట్ 175 అంటూ కూడా గతంలో ఏదైతే నినాదం తీసుకున్నారో ఇప్పుడు ప్రస్తుతం సిద్ధం అంటూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం 6 లిస్టులకు సంబంధించినటువంటి జాబితాలు ఏదైతే వైసీపీ నుంచి రాగా మొదటి లిస్ట్ అనేది జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి వచ్చింది. దీనికి సంబంధించి మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ గారు. ఆయన స్పందన ఎలా ఉంటుంది, ఈ యొక్క తాజాగా లిస్టు వచ్చిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఢీకొని జనసేన టీడీపీ ఎలా ముందుకెళ్ళబోతుంది ఎన్నికల్లో అని మనం తెలుసుకుందాం. ఆళ్ళ గారు నమస్తే. నమస్తే. ఏం సార్, ఇప్పుడు దాకా కనీస సీట్లకు సంబంధించి ఎప్పుడైనా ఆసక్తి ఉన్నటువంటి పరిస్థితి జన సైనికుల్లో జనసేన లీడర్లలో ప్రస్తుతం సీట్ల ప్రకటన జరిగింది ఫస్ట్ లిస్టుకు సంబంధించి, మీరు ఎలా స్పందిస్తున్నారు? వైసీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఒక సంవత్సరం నుంచి ఒక వాయిస్ పెట్టారు. 175 సీట్లకి 175 సీట్లు, వైనాట్ 175 అని చెప్పి మాట్లాడుతూ మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడో అప్పటి నుంచి ఆయన అసమర్థ పాలన, అరాచక పాలన, అవినీతి పాలన, దార్శనికమైన పరిపాలన అంతా కూడా ప్రజలకు అర్థమైపోయింది. ఆయన ఎక్కిన సంవత్సరం 2 సంవత్సరాల నుంచే పూర్తి వ్యతిరేకత ప్రజల్లోకి వచ్చిన సమయంలో వాళ్ళ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు అన్నీ కూడా డీలా పడిపోతున్న సమయంలో వైనాట్ 175 అని చెప్పేసి ఒక మాటని 151 కాదు మనం 175 గెలుస్తున్నాం అని చెప్పేసి ఒక స్లోగన్ ఇచ్చి వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని చెప్పి ప్రయత్నం చేశాడు. అలాంటి ప్రయత్నం బిడుచుకొట్టి ఈ రోజున అభ్యర్థులు ఎక్కడా అని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వైసీపీ పార్టీకి. మేము డబ్బులు ఇస్తాం, ఎంపీ అభ్యర్థికి 150 కోట్లు ఇస్తాం, ఎమ్మెల్యే అభ్యర్థికి 50 కోట్లు ఇస్తాం, అభ్యర్థులు రండి అని చెప్తే మేము వద్దు, ఓడిపోయే పార్టీకి మేము రాము, నీకు దండం, నీ పార్టీకి దండం అని చెప్పి వెళ్ళిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ రోజున గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణ గారు అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఈ రోజున మళ్ళీ అతనికి గెలవడం చెప్పి అర్థమైపోయి అతనంతటా ఆయనే మానుకొని ఇంటికి వెళ్ళిపోతే అభ్యర్థులు ఎవరు లేకపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని చెప్పేసి మన మంగళగిరి ఎమ్మెల్యే అమ్మనా బూతులు తిట్టి జగన్మోహన్ రెడ్డిని బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బతులాడుకొని కాళ్ళు పట్టుకొని తీసుకొచ్చుకొని పార్టీలో చేర్చుకొని ఇతనికి ఇప్పుడు మీ డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం, నువ్వు గుంటూరు ఎంపీకి వెళ్ళమంటే ఆయన ససేరిమీని అంటున్నా కూడా నువ్వే చేయాల్సిందే, నీకు 150 కోట్లు నీ బ్యాంకులో డిపాజిట్ చేస్తావు, నువ్వు మేము ఖర్చు పెట్టుకుని వెళ్ళమంటే అట్లా బతులాడుకునే పరిస్థితి. ఇప్పటికి 6 సార్లు లిస్ట్ వదిలారు. 6 సార్లు లిస్టు వదిలినా కూడా వాళ్ళు వదిలింది ఎంతమందిని, 58 మందినో 78 మందినో వదిలేరు. వాళ్ళని కూడా తర్జన భర్జన పడి అటోల్ని ఇటు ఇటోల్ని అటు. నర్సరాపేట ఎంపీగా అనిల్ కుమార్ ఏంటండి, అక్కడ ఏం చేశాడు, నెల్లూరులో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఆడ విలువ కోల్పోయి అసెంబ్లీలో అతన్ని చూసి నవ్వుతూ ఉన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందంటే 2021 %% అని చెప్పి డైలాగులు చెప్పినటువంటి అనిల్ కుమారు వారు పూలవరం పూర్తిగా ఈయన పని మాత్రం అయిపోయింది. అక్కడ నెల్లూరులో పని అయిపోతే ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ నర్సరాపేటలో తీసుకొచ్చి ఎంపీకి వేస్తూ ఉన్నారు. కులాల కుంపట్లు డ్రా చేయడం, మతాలు పెడతాం, సెంటిమెంట్ రగిలించడం. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి నేను మీ బిడ్డని మీ బిడ్డని అంటున్నాడు. నువ్వు ఎవరికి బిడ్డవయ్యా? విజయమ్మ గారికి నీ బిడ్డ ఇలాంటి బిడ్డని ఎందుకు కన్నానా అని చెప్పి తెలంగాణ వెళ్ళిపోయింది. నా తోడబుట్టినోడు ఇలాంటి వాడు అని చెప్పేసి తెల్లి షర్మిల వెళ్ళిపోయింది. సొంత బాబాయిలు చంపామని చెప్పేసి ఆరోపణలు ఉన్న వ్యక్తివి సొంత చెల్లెలైనటువంటి సునీత గారు నీ మీద ఈ రోజున పోరాడుతూ ఉంది. నువ్వు ఎవరికి బిడ్డ అవుతావు? ఏ విధంగా బిడ్డ అవుతావు ఈ రాష్ట్ర ప్రజలకి? మాట్లాడితే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటావే. 2019లో నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంది నీ వెంట ఉంది నీ ఎస్సీలేగా, నీ దళితులేగా, నీ ముస్లిం మైనార్టీలేగా. దళితులకి ఏం చేసావు నువ్వు? ఈ రోజున దళితుల్ని శిరోముండనం చేసావు. ఈరోజు దళితుల డాక్టర్ని పిచ్చోని చేసి అతన్ని చావడానికి కారణమయ్యావు. ఒక అనంతబాబు అనేటువంటి నీ ఎమ్మెల్సీ చేత ఒక దళితుల్ని చంపేసి డెలివరీ చేసావు. చీరాల్లో కిరణ్ కుమార్ అనే వ్యక్తిని చిరుమణనం చేసి బయట పెట్టావు. ఎంతమంది దళితులు నీ చేతులు అస్తవ్యస్తం గురయ్యారు, ఎన్ని జీవితాలు నాశనమైనాయి. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విదేశీ విద్యని ఎంతమందికి ఇచ్చాను? వాళ్ళకి రావాల్సినటువంటి దళిత సోదరుల సంక్షేమ పథకాలు 27 సంక్షేమ పథకాలను తీసిపడేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసావే. నీ ఎస్సీలు ఎట్ట అవుతారు? వాళ్ళు నీ ముస్లిం మైనార్టీలు ఎట్ట అవుతారు? మీ నాన్నగారు ఎప్పుడో ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్ల కృతజ్ఞతతో నీ వెంట నడిచినటువంటి ముస్లిం సోదరులు ఇంత దగా చేసినటువంటి ముఖ్యమంత్రిని ముస్లిం సోదరులు ఎప్పుడు చూసుంటారు? షాదీ తోఫా ఇస్తా అన్నావు,
మరి చంద్రబాబు నాయుడు గారు 50,000 ఇస్తే నేను ₹1,00,000 ఇస్తానని చెప్పావు కదా, ఈ రోజు వరకు ఎంతమందికి ఇచ్చావు? నిలువున మోసం చేసావు ముస్లిం సోదరుని. ముస్లిం యువతకి ఇస్లాం బ్యాంక్ పెడతాను, నేను వాళ్ళకి ఉపాధి కల్పిస్తాను. ఇంతవరకు ఇస్లాం బ్యాంక్ కదా, వాళ్ళకి ఏ సంక్షేమ పథకం అందకుండా చేశావు. విదేశీ విద్య కోసం అని చెప్పేసి ఒక ముస్లిం మహిళ అనంతపురం నుంచి వచ్చి గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ ముందు 29 రోజులు నిరాహార దీక్ష చేస్తే పట్టించుకునే నాదులు లేడు. వైసీపీ మంత్రులు కానీ రోజు అటు తిరుగుతూ ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఆమె గురించి పట్టించుకున్న దాఖలాలు. ఈ విధంగా నువ్వు ఎస్సీలని బీసీలని మాట్లాడితే బీసీలు అన్నావు. జంగా కృష్ణమూర్తి గారికి నువ్వు టీడీపీ చైర్మన్ పదవి ఇస్తాను, టీడీడీది ఆయన్ని మోసం చేసావా? ఎంతమంది బీసీలు మోసమయ్యారు? నిన్నగాక మొన్న తాటిశెట్టి సోదరులు నీ పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయారే. అంటే లెక్క కోసం నోరు లేని వాళ్ళకి, పార్టీ మీద అవగాహన లేని వాళ్ళకి, ప్రపంచంతో సంబంధం లేని బీసీ సోదరుల్ని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు కార్పొరేషన్ పెట్టి మేము ఇంతమందికి ఇచ్చామని చెప్తావా? కూర్చోడానికి కుర్చీ, రాసుకోవడానికి బల్ల లేనటువంటి కార్పొరేషన్లు ఎన్ని పెట్టి ఎంతమందిని ఉద్ధరించావు నువ్వు? ఈ రోజున నువ్వు ప్రపంచంలో, ఈ రాష్ట్రంలో విలువ కోల్పోయావు. నీవు డబ్బు సంపాదించుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చావు. పవన్ కళ్యాణ్ గారు కాదు, ప్రజల కోసం వచ్చాడు. పులివెందుల్లో నీకు బ్యానర్ కట్టేవాళ్ళు లేడు, డిపాజిట్ రాదు నీకు. పులివెందుల్లో నిన్ను చేదరించుకుని వెళ్ళాడు. ఎప్పుడైతే నువ్వు సొంత బాబాయిని చంపావని 2019 నీ నాటకాలు చూసిన తర్వాత వాస్తవాలు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డిని నమ్మేవాడు ఇవ్వలేడు పులివెందుల్లో. ఏందిరా బాబు, ఈ రాష్ట్రం అంతా ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, ఈ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నాం, ఎప్పుడు వదిలించుకుందాం అని చెప్పి చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా వ్యాపారస్తుల వరకు, ఉద్యోగులు, డాక్టర్లు, అందరూ అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి నీ దెబ్బకి. వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఈ పీడ విడుదలైపోద్ది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా మేము చెప్తా ఉన్నాం, రేపు 2024లో నువ్వు శంకరగిరి మాన్యాలకు వెళ్తావు. శ్రీకృష్ణ జన్మస్థానంలోనే నీ భవిష్యత్ అంతా అక్కడే గడిచిపోతూ ఉంటుంది. చూడండి గతంలో అసెంబ్లీ ఎలా ఉంటుందో. 2024లో పవన్ కళ్యాణ్ గారు 24 మందితో అసెంబ్లీకి అడుగుపెట్టిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ నాయకులు అడుగుపెట్టిన తర్వాత అసెంబ్లీ అంటే అది అనే విధంగా మారుమోగుతూ ఉంటుంది. దేశ చరిత్రలోనే ఒక నిండైన అసెంబ్లీని ఈ రాష్ట్ర ప్రజలు చూపిస్తూ పోతూ ఉన్నారు దేశానికి. రాష్ట్ర ప్రజలు తీసుకునే నిర్ణయం, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి వాళ్ళు తీసుకునే నిర్ణయం చారిత్రకంగా నిలిచిపోతూ ఉంది. వాళ్ళు నించున్న అభ్యర్థులు కూడా వాళ్ళ యొక్క క్యారెక్టర్ని, వాళ్ళు ఈ ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు తప్ప ఇలాగ దోచుకోవడానికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం ప్రోత్సహించదు. వాళ్ళ యొక్క వ్యక్తిత్వంతో, వాళ్ళ యొక్క ప్రజల యొక్క మద్దతుతో, ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఏదైతే వాళ్ళు తీసుకుంటారో ఆ ఒక్కొక్క మాట, అసెంబ్లీలో మాట్లాడే మాట దేశానికే దుఃఖూసిగా మారే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి తెలియజేస్తాం. ఓకే సార్, అలారి గారు, ఇది పరిస్థితి. ఏదైతే వైనాట్ 175 అనేటటువంటి నినాదం జగన్మోహన్ రెడ్డి ఏదైతే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ముందుకెళ్తున్నటువంటి జోష్ చూసి ఆ నినాదం అనేది జగన్మోహన్ రెడ్డి మానుకున్నాడనేటటువంటి అభిప్రాయం అయితే స్పష్టంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు వైనాట్ 175 కాదు, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలిపే కష్టం అనేది అలారి గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏదైతే అసెంబ్లీ అదిరిపోబోతుంది, అసెంబ్లీలో చూడటానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. ఆయన ఓటమితో ఇంట్లో కూర్చొని ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాలు థియేటర్లో చూశారు, ఇక అసెంబ్లీలో ఆయన ప్రసంగాలు సినిమాలాగా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని చూడాల్సిన పరిస్థితి. అక్కడ ఉంటే అక్కడ శంకరగిరి మాన్యాలే, లేదంటే చల్లపల్లి జైలే అనేటటువంటి పరిస్థితి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈ యొక్క సీట్ల అనౌన్స్మెంట్ ప్రకటనకు సంబంధించి జనసేనలో జోష్ నింపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. డెఫినెట్గా ఏదైతే 24 సీట్లతో 24 సీట్లు 24కి 24 గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళటమే ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి లక్ష్యం, టీడీపీ జనసేన పొత్తుతో ప్రభుత్వం ఏర్పరచడమే ఏదైతే లక్ష్యం అనేటటువంటి అభిప్రాయాన్ని అయితే మాత్రం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.